అధ్యధికరణము అగ్ని ఇక్కడ ఏమిట్రా అంటే ఇక్కడ కూడా దృష్టాంత సంగతి. ఈ అధికరణంలో ఏం చేస్తావురా అంటే ఏం చెప్తావు? విషయం ఏమిటి? ఈ విద్యకి అంటే బ్రహ్మ విద్యకి అగ్నిహోత్రాదుల కర్మలు ఆవశ్యకమా కాదా? అది సంశయం. ఈ బ్రహ్మ విద్య మోక్షము ఇవ్వడానికి దానంతట అదే పనిచేస్తుందా, లేకపోతే సహకారి కారణం కర్మలు అగ్నిహోత్రాలు ఇవన్నీ కావాలా? పూర్వపక్ష అంటాడు అంగీ అంగము దశ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అన్నప్పుడు, దశం అన్నప్పుడు 6 యాగాలు, పూర్ణం అన్నప్పుడు 6 యాగాలు, ఇవి రెండు కలిపి చేస్తే ఆ యాగం యొక్క ఫలితం. అది అంగి, ఇవి అంగములు. అదేవిధంగా ఈ బ్రహ్మజ్ఞానమునకు అంగభూతములైనటువంటి కర్మల అపేక్ష ఉంది. అది పూర్వపక్ష. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, నాయన అంధకారాన్ని పోగొట్టడానికి ఏ విధంగా అయితే దీపం ఉపయోగిస్తామో అక్కడ ఇంకేమి చేయక్కర్లేదు. దీపం వెలిగించిన తర్వాత దానంతట అదే పోతుంది. అదేవిధంగా అవిద్య నాశనానికి జ్ఞానమే కారణము కదా. కనుక అవిద్యని నాశనం చేయటములో ఈ జ్ఞానము స్వతంత్రం. ఈ జ్ఞానము స్వతంత్రం. తరువాత ఈ బ్రహ్మ విద్య మోక్షరూపమైన ఫలితాన్ని ఇవ్వడంలో స్వతంత్రము దీనికి ఏమీ అక్కరలేదు. కర్మము అక్కర్లేదు, అంగము అక్కర్లేదు. విమతో బ్రహ్మతత్వావబోధ స్వఫలదానే స్వాంగభూత కర్మాపేక్ష అంగిత్వాత్ ప్రయాజాపేక్ష దశ పూర్ణమాసవత్. చూడండి, ఇది వాడు పూర్వపక్షము చేసినటువంటి అనుమానం. ఏమిటి చెప్తున్నాడు? బ్రహ్మబోధ అది ఆ బోధ, ఆ జ్ఞానము ద్వారా మోక్షం కావాలి అనుకుంటే స్వాంగభూత కర్మాపేక్ష, అంగాలతో కూడినటువంటి కర్మముల అపేక్ష ఉన్నది. బ్రహ్మ విద్య మోక్షాన్ని ఇవ్వాలంటే దానికి కర్మాంగముల ఆవశ్యకములు. ఎందుకని అంటే అది అంగి, ఈ కర్మములు అంగములు. ఎలాగరా అంటే ప్రియాజాధివత్ దశ పూర్ణమాసాభ్యాం, దానికి ఏ విధంగా అయితే 6 అంగాలు ఉన్నాయి అవన్నీ కలిపి చేస్తే అది అంగం అవుతుంది. అదేవిధంగా అనుమానం. యద్యపి ప్రథమాధికరణే విద్యాయా స్వతంత్రం పురుషార్థత్వం ప్రతిపాదనేన కర్మాంగత్వం నివారితం. మొట్టమొదట ఈ పాదం మొదలుపెట్టేటప్పుడు ఇదే చెప్పాము. ఏమిటి? జ్ఞానానికి కర్మలో ఏ విధమైనటువంటి అంగములు కావు, అవసరము లేదు. తథాపి అంగిత్వం నివారితం, అంగాలను అంగిత్వం నివారించాలి. అందుకని ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని అంగి అంటున్నాం, కర్మల అంగం అంటున్నాం. అందుకని మా హేతువు సమంగా ఉంది అంటాడు. హేతు ఏమిట్రా అంటే స్వాంగభూత కర్మాపేక్ష బ్రహ్మ విద్య అంగాలతో కూడుకుని అది మోక్షాన్ని ఇస్తుంది. ఏ అంగాలు? కర్మాంగ అని చెప్తే సిద్ధాంతం అంటున్నాడు విమతం. మళ్ళీ వీడు అనుమానం చేస్తున్నాడు. బ్రహ్మజ్ఞానం స్వవిరోధిని
అస్తి నివర్తనే అన్య అపేక్షం న భవతి ప్రకాశత్వాత్ దీపవత్ ఘటజానవత్య. ఇప్పుడు నువ్వు కుండను చూశావు, ఆ కుండ జ్ఞానం నీకు వస్తుందో లేదా? ఘటమహం పశ్యామి, ఘటమహం జానామి. దానికి అక్కడ ఏం కర్మ చేయాలి? అన్నిటికైనా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే చంద్రగ్రహణం రోజున రోజల్లా తలకాంచు తిరుగుతాం, చంద్రుని చూడకూడదు అనుకుంటాం కదా. పొరపాటును చూస్తే మరి చంద్రుడి జ్ఞానం మనకి అయినట్ట అవనట్ట? అయినట్టే. లేదు నేను అనుకోలేదు, నేను ఇలా చూడదలుకోలేదు అంటే అవుతుందా? అవుతుంది. ఆంక్ బిడ్ గయా జ్ఞాన్ హో గయా. అదే విధంగా దీపం వెలిగించారు. దీపం వెలిగించిన తర్వాత చీకటి దానంటే అదే పోతుంది. దానికి ఏ విధమైనటువంటి అంగాంగి జ్ఞానం అక్కర్లేదైనా ఈ బ్రహ్మజ్ఞానము తనకి విరోధమైనటువంటి అజ్ఞానాన్ని నివారించడంలో స్వతంత్రము. ఎందుకని? ఈ జ్ఞానము ప్రకాశ స్వరూపం గనుక దీపజ్ఞానము వలె. అది అనుమానం. ఎత్తు అంగిత్వం ముక్తం. మళ్ళీ అంగి అన్నావు కదా, అక్కడ అంగం అన్నావు, ఇక్కడ అంగి అన్నావు కదా. తత్ర కర్మణ కీదృశం అంగత్వం అభిప్రేతం. కర్మకి కర్మ అంగం ఎలా అనుకుంటున్నావు? కిం ప్రయాజాదివత్ ఫల ఉపాకార్య అంగత్వం. అక్కడ వీడు కర్మలు అంగాలు అన్నాడు. ఇక్కడ ఈ కర్మాంగములు ఎలాగా అంటున్నావు? అక్కడ దశపూర్ణమాసం చేసినప్పుడు ప్రయాజాది, ప్రయాజి, ఈడు యజతి, తనుణ పాతం యజతి ఇవేవో ఉన్నాయి. మొత్తం 6 12 ఎన్నో ఉన్నాయి. వాటి పేర్లు కూడా విడివిగా. ఆ దశపూర్ణమాసానికి యాగానికి ఇవి అంగాలు. అలాగ దీనికి అంగం అని చెప్తున్నావా? చూడండి వాడి ప్రశ్న. క్రీం ప్రయాజాదివత్ ఫల ఉపకార్యంగత్వం ఉత అవఘాతాదివత్ స్వరూప ఉపకార్యంగత్వం. అవఘాతము అంటే యజ్ఞం చేయడానికి ధాన్యాలు కావాలి కదా. అవి రాకెట్లో వేసి దంచుతారు. దంచితే పై పొట్టు పోతుంది, ధాన్యం వస్తుంది. వాటిని హవనంలో ఉపయోగిస్తారు. అదేమిటి? అవఘాతం కూడా ఒక విధి కదా. అంటే మీకు కొన్ని ధాన్యాలు కావాలి కదా, కొన్ని గింజలు కావాలి. అటువంటిప్పుడు నువ్వు రోకట్లో వేసి దాన్ని దంచే కన్నా చేతులతో కూడా తీయచ్చు కదా. అంటే వాడంటాడు, ఇలా చేతులతో తీస్తే దీనికి అపూర్వ ఫలితం రాదు, రోకట్లో వేసి దంచితేనే ఫలితం వస్తుంది అంటాడు. అందుకని ఏమిటి? అవఘాత విధి. అవఘాతం అంటే దంచడం, అది విధి. మాకేముంది, మాకు ఒక 30-40 గింజలు కావాలి, అందుకని చేతితో ఇలా వచ్చేస్తామంటే అది యజ్ఞానికి పనికిరాదు. అందుక నువ్వు కర్మలు అంగాలు అన్నావు కదా. ఈ కర్మల అంగాలు ఆ ప్రయాజాది యాగాలలాగా అంగాల, ఈ అవఘాతంలాగా అంగాల, ఏది చెప్పు అంటాడు. ఎవడు? వాడి మీద ప్రశ్న వేడు. అంటే నాద్య మొదటి కాదు. ముక్తే కర్మజన్యత్వేన అనిత్యత్వ ప్రసక్తే. ఇప్పుడు దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అన్నప్పుడు వాడు ఈ యాగం చేసి స్వర్గానికి వెళ్తాడు కదా. ఈ కర్మ యొక్క ఫలము స్వర్గం. కానీ ఎల్లకాలం స్వర్గంలోనే ఉంటాడా? క్షీణే పుణ్య మధ్యలోకం విషయం.
అంటే ఏమిటి? నువ్వు ఏదైతే కర్మాంగం అన్నావో దాని ఫలితం అనిత్యము కనుక ప్రియాజాదుల్లాగా అంగం కాదు. మోక్షఫలం నిత్యము, అక్కడ ఫలం అనిత్యం. సరి. రెండోది సాధ్య వికలో దృష్టాంత. ఇది నువ్వు సాధ్యం చెప్పావే, సఫల ప్రదానే స్వాంగభూత కర్మాపేక్ష అని చెప్పావే, అది సరికాదు. ఎందుకని? అవఘాతాదౌ ప్రియాజాదీని స్వరూప ఉపకారి అంగత్వాభావాత్. ఇప్పుడు ఈ ప్రియాజాదులు అంగములు అన్నాం కనుక ఈ అవఘాతము అన్నది ఆ ప్రియాజాతికి అంగం కాదు. అందుకని రెండవ దాంట్లో నువ్వు చెప్పిన సాధ్యము సరికాదు. వాడేమిటి చెప్పాడు? సాధ్యము అంగభూతములు, కర్మాంగభూతములు. దేనికి? వేదాంతానికి ఈ కర్మలు కర్మఫలితాలు కూడా ఉండాలి అన్నావే, అది సరికాదు. సరి. అందుకని ఉత్పన్న విద్యా సఫలదానే కర్మాణి నాపేక్షతే. ఎవరికైతే జ్ఞానము వచ్చిందో, జ్ఞానం కలిగిందో వారికి కర్మలు కానీ కర్మాంగాలు కానీ అవసరం లేదు. ఇప్పుడు దృష్టాంతములో జ్ఞానము చాలా తేలిక అర్థం చేసుకోవడం. ఎలాగా అంటే ఇది పాము కాదు తాడు అన్నాం, తాడు జ్ఞానం అయిపోయింది. తరువాత ఇది ఆల్చిప్ప కాదు ఇది వెండి అన్నాం, అప్పుడు మనకి ఆల్చిప్ప జ్ఞానం, వెండి కాదు ఆల్చిప్ప అన్నప్పుడు ఆల్చిప్ప జ్ఞానం కలిగింది. అదే విధంగా ఈ జగత్తంతా మిథ్య, అధిష్టానం బ్రహ్మము, దాన్ని అనుభవించాలి, తెలుసుకోవాలి. అది మన తేలిగ్గా వస్తుందా? తేలిగ్గా రాదు. కానీ ఇక్కడ మనము చెప్పినటువంటిది ప్రాతిభాషిక దృష్టాంతం. మనకి కావలసిన జ్ఞానము వ్యావహారిక జ్ఞానం. వ్యవహారములో ఈ జగత్ మిథ్య అన్నది తెలుసుకోవాలి. అప్పుడు దాని గురించిన కోరికలు, ఇచ్ఛలు, తృష్ణలు, వాసనలు వదిలిపెడతాం. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వీడనేది ఏమిటి? సిద్ధాంతి రజత భ్రమ నివృత్తో సుక్తికా జ్ఞానస్య స్వాతంత్రత్వాత్. దృష్టాంతం చెప్తున్నాడు. ఏ విధంగా అయితే వెండి అన్నటువంటి భ్రమ తొలగగానే ఇది ఆలచిప్ప అని మనకు తెలిసిపోతుంది జ్ఞానము. ఈ జ్ఞానము స్వతంత్రము, దీనికి ఏ విధమైన కర్మలు చేయవలసిన పని లేదు. మోక్షే బ్రహ్మ విద్యాయా స్వాతంత్ర్యం. అదేవిధంగా మోక్షం ఇవ్వడానికి ఈ బ్రహ్మ విద్య, ఈ జ్ఞానము స్వతంత్రము. అందుకనే ఈశావాస్యంలో 6వ మంత్రంలో 7వ మంత్రంలో 7వ మంత్రం తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఒకే తత్వాన్ని అన్ని చోట్ల చూసేవానికి శోకమోహములు లేవు. శోకమోహములు అన్నదే అజ్ఞానము, అదే జగత్తు కదా. సరే, ఇక్కడ పారిప్లవాధికరణం అయింది కదా. సర్వాపేక్షాధికరణం. సర్వాపేక్షా యజ్ఞాదిశృతేరస్వా అధికరణమే చెప్పాను ఇంతవరకును. ఏమిటి
ఏది దీని సూత్రమే కదా ఇప్పుడు చెప్తున్నాను. ఆ? 450. అచ్చా 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 అచ్చా. అది కాదు, ఇప్పుడు మనం ఏ అధికరణం చదువుకున్నాం? అగ్నింధాధికరణం ఇంత 5దా? అగ్నింధాధికరణము, అగ్నింధాధికరణముకు సూత్రం ఎక్కడ కనిపించదే? బాబు ఎక్కడుంది సూత్రం? పట్టుకో. అక్కడ సరే, మా దాంట్లో ఉండదు. సరే నువ్వు కూర్చో. అత్తయేవచ అగ్నింధనాదనపేక్ష, అతయేవచ అగ్నింధనాదనపేక్ష, అతయేవచ అగ్నింధనాదనపేక్ష, అతయేవచ. అతయేవచ అంటే బాబు ఈ బ్రహ్మ విద్య మోక్షం ఇవ్వడంలో స్వతంత్రము. ఏ విధంగా అయితే రజత జ్ఞానం వల్ల, రజత జ్ఞానము నివృత్తి అయితే ఆలచిప జ్ఞానం, సుక్తిక జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అగ్ని ఇంధనాదులు అంటే కర్మ జ్ఞానానికి అపేక్షము కాదు. ఇంకోటి ఏమిటి? జ్ఞానం స్వతంత్రం. వాడు మొదట్లో చెప్పాడు, దీపంలాగా. దీపము జ్ఞానాన్ని అంటే అంధకారాన్ని ఏ విధంగా పోగొడుతుందో అదేవిధంగా ఈ బ్రహ్మ విద్య మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది కదా. ఇంకొకటి, ఒక వస్తువుని మనం చూశాము అన్నాం, చూడగానే దాని జ్ఞానం మనకి కలుగుతుంది. ఇప్పుడు ఇది కలము, దీన్ని చూసాం అంటే దీని జ్ఞానం మనకి కలిగింది. ఇది ఘటము, ఘట జ్ఞానం. ఘట జ్ఞానవానహం. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ప్రత్యభిజ్ఞ. ఘట జ్ఞానవానహం అంటే ఈ కుండ జ్ఞానం కలవాణి నేను అంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఈ జగత్ మిథ్యా, ఈ ఆత్మమే బ్రహ్మము అని ఎవరికైతే అనుభవం కలిగిందో వాళ్ళకి మోక్షం గ్యారంటీ. ఈ అనుభవానికి, ఈ జ్ఞానానికి, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి కర్మల అవసరము లేదు, అంతే. ఇప్పుడు సర్వాపేక్షాధికరణం కదా. సర్వాపేక్షాధికరణము